చేసినవి 5 సినిమాలే అయినా కాంటెంట్ బేస్డ్ స్టోరీస్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు మారీ సెల్వరాజ్. అందుకే కోలీవుడ్ హీరోస్ అతడితో వర్క్ చేసేందుకు క్యూ కడుతూ ఉంటారు. మారి మాత్రం స్టార్ హీరోస్ ని కాదని రైజింగ్ హీరోస్ కి ఛాన్స్లు ఇస్తున్నాడు. కానీ హీరోయిన్ల విషయంలో ఓ అపవాదు మూటగట్టుకుంటున్నాడు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటి వరకు 5 సినిమాలు తీస్తే అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఆయన మూవీస్ ఉంటాయి. ఎంతో భావోద్వేగంగా సినిమాలు తీయడంలో దిట్ట. తన ఫస్ట్ మూవీ పరియరం పెరుమాళ్ నుండి రీసెంట్ హిట్ బైసన్ చిత్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. అందుకే మారితో సినిమాలు చేసేందుకు స్టార్స్ క్యూ కడుతూ ఉంటారు. మారీ సెల్వరాజ్ నెక్స్ట్ ధనుష్ తో సినిమా చేయాల్సింది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. D56 కర్ణన్ కు మించి ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. కానీ సడన్లీ ధనుష్ 56 ప్రాజెక్ట్ హోల్డ్ చేసి కొత్త వెంచర్ స్టార్ట్ చేశాడు. తన తొలి సినిమా హీరో కధీర్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చబోతున్నాడు. ఇంతవరకు ఓకే. కానీ మారీ సెల్వరాజ్ హీరోయిన్స్ విషయంలో మాత్రం తమిళ ఆడియన్స్ ను హర్ట్ చేస్తున్నాడు. మారీ సెల్వరాజ్ చేసిన 5 సినిమాలన్నింటిలో నాన్ కాలీవుడ్ భామలకే ఛాన్సులిచ్చాడు. తొలి మూవీ పెరియోరిం పెరుమాళ్లో తెలుగు అమ్మాయి ఆనంది నటించగా, కర్ణన్ నుండి బైసన్ వరకు వరుసగా మలయాళ అమ్మాయిలు రజీషా విజయన్, నిఖిలా విమల్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. మామన్నన్లో నటించిన కీర్తి సురేష్ ను మాత్రం తమ అమ్మాయిగా ట్రీట్ చేస్తున్నారు. ఇక తాజాగా అనౌన్స్ చేసిన మూవీలోనూ ప్రియాంక అరుళ్ మోహన్ కయాదులోహర్ ను తీసుకోవడంతో తమిళ తంబిలు గుర్రుమంటున్నారు. అతడికి తమిళ హీరోయిన్స్ అంటే గిట్టదేమో అన్న కమెంట్స్ చేస్తున్నారు. మూవీ మిక్స్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజ అప్కమింగ్ ఫిలిం ఇరుముడి నుండి గ్లింప్స్ రిలీజ్ అయింది. ఇందులో కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్ లోకి చేంజ్ అయ్యాడు రవితేజ. శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సెంటిమెంట్ అండ్ డివోషనల్ టచ్ ఫిలిం ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్. ఆమిర్ ఖాన్ ఐకానిక్ ఫిలిం ఆస్కార్ ఎంట్రీ వరకు వెళ్లిన మూవీ లగాన్ 25 ఇయర్స్ పూర్తి చేసుకోనుంది. జూన్ 15కు 25 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్. జూన్ 12న విడుదలవుతున్న నేపథ్యంలో రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.